అందరికీ నమస్కారం అండి. 2026లో వచ్చే రథసప్తమి ఆదివారం రోజు వచ్చింది. సూర్యదేవునికి ఇష్టమైన ఆదివారం రోజున రథసప్తమి వచ్చింది కావున చాలా విశేషము. రథసప్తమి రోజున చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జిల్లేడాకులు, రేగుపండు తల మీద పెట్టుకుని మంత్రం చదువుతూ స్నానం చేయాలి. అలా చేయడం వల్ల 7 జన్మల్లో చేసిన 7 రకాల పాపముల చేత పొందుతున్న 7 రకాల భయంకర వ్యాధులు ఈరోజు ఉదయం నేను చేస్తున్న స్నానం చేత తొలుగుగాక. స్నానం చేసిన వారికి 7 జన్మల పాపాలను తొలగిస్తారు ఆ సూర్యుడు. ఈ రథసప్తమి నుండి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపై ప్రసరిస్తాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ సూర్యనారాయణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటి చదివి ఆవు పాలతో బెల్లంతో చేసిన పరమాన్నమును ఆ సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆ సూర్యనారాయణ ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉంటాయి. మనందరం ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతాము. కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా రథసప్తమి రోజున స్నానం చేసి సూర్యదేవుణ్ణి ఆరాధించండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.